అనుకుంటాం అనమాట. లోపల గందరగోళం. అప్పుడు ఏ గుడికో గోపురానికో దర్శనానికో నడుస్తూ ఏదో మరో రక వినోదం కల్పించుకుంటూ ఇక్కడ ఈ శ్రీకాకుళం నుంచి తప్పించుకోవాలని చూస్తామే తప్ప అసలు ఇదంతా మనం కల్పించుకున్నదే, మన కోరికల్లో ఉన్నదే అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. మనం అసలు ఈ వాస్తవ ఈ విషయాల నుంచి ఎందుకని పరిగెత్తుకుపోతున్నాం మనం? అంటున్నాడు ఇదంతా వాస్తవంగా జరుగుతున్న ఈ విషయాలు ఎందుకు చూడలేకపోతున్నాం? ఇది ఇలా జరగకూడదు, ఇది ఇలా జరగకూడదు. నేను అనుకున్నట్టు జరిగితే అది సరైందనమాట. నాకు అది కూడా సరైన కాదు, అక్కడ కూడా దుఃఖం ఉంది. చూసావా, వాస్తవ విషయాల నుంచి పరిగెత్తుకోవాలని చూస్తాం, తప్పించుకోవాలని చూస్తాం. అలాగే మనకు భయం ఉంటుంది దేని గురించి? మృత్యువు నుంచి. మనకు మృత్యు అంటే ఎంతో భయం. దీన్ని కేవలం ఉదాహరణగా చెప్పుకుంటాం. దీనికోసం ఎన్నో రకాల సిద్ధాంతాలు, ఆశలు, విశ్వాసాలు కనిపెడతాం. మృత్యువుకు ముసుగు వేయటానికి చూస్తాం. కానీ మృత్యు వచ్చినప్పుడు మృత్యు వచ్చేస్తుంది, అదంతే.